అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కుట్ర కోణం ఉందా అంటే ఉందనడానికి కొన్ని కారణాలు రుజువులుగా కనపడుతున్నాయి. దీంట్లోని పూర్తి విషయాలుగానే చర్చించుకున్నట్లయితే, గత 2 రోజులుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల హాస్టళ్లలో హిడెన్ కెమెరాలు పెట్టినట్లుగా, దాని ద్వారా దాదాపు 300 వీడియోలు బయటకు చేరవేసినట్లుగా అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులు ఆరోపిస్తూ కాలేజీ బయట ధర్నా చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చేరడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద విచారణకు ఆదేశించి అక్కడ జిల్లా అధికారుల్ని మరియు మంత్రుల్ని, నాయకుల్ని అందరినీ కూడా అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. పోలీసులు, అధికారులు విచారించడమేట కాలేజీ హాస్టల్స్లో పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడా కూడా కెమెరాలు అయితే దొరకలేదు. ఇటువంటి వీడియోలు కూడా దొరకలేదు. కానీ ఒక అమ్మాయి దగ్గర, ఒక అమ్మాయి అంటే వాళ్ళిద్దరూ లవర్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వాట్సాప్ చాటింగు, వాళ్ళ దగ్గర వాట్సాప్ వీడియో యొక్క స్క్రీన్ షాట్ కొన్ని దొరకటం, అవి వాట్సాప్ గ్రూపులలో చేయటం జరిగింది. అవి చూసి మిగిలిన విద్యార్థినులు ఆ అమ్మాయి మీద అనుమానపడి, ఈ అమ్మాయి ఖచ్చితంగా బాత్రూంలో హిడెన్ కెమెరాలు అమర్చింది, ఈ అమ్మాయి ద్వారా కొన్ని వీడియోలు బయటికి వెళ్ళాయని ఆ అమ్మాయిని ఆరోపించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి కొంత విచారణలో ఒక అబ్బాయి, అంటే ఆ అమ్మాయి ఫ్రెండు, ప్రిన్సిపాల్ చెప్పేదాన్ని బట్టి ప్రిన్సిపాల్ పోయి కూడా ఇటు జరుగుతుందని కంప్లైంట్ చేసినట్టు, ప్రిన్సిపాల్ దానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయని అడిగితే, బహుశా ప్రిన్సిపాల్ చెప్పేదాన్ని బట్టి ఆ అబ్బాయి పేరు భార్గవ్ అనుకుంటా, ఆధారాలు ఏమి లేవు సార్, కానీ ఇవన్నీ కూడా బయట ఇలా సమాచారం షేర్ అవుతుంది, ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. దీనికి ఏమైనా ఆధారాలు ఉంటాయి, అది ఆధారాలు లేవు అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత కొన్ని పరిస్థితులు, కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతవరకు తెలిసిన అంశం ఏంటంటే, ఒక అబ్బాయి అది ఎవరో ఒక అబ్బాయి లవర్ అయినటువంటి ఒక అమ్మాయిని తీసుకుని ఓయో రూముకు పోయినట్టు, ఆ ఓయో రూమ్లో ఆ అమ్మాయికి సంబంధించిన నగ్న వీడియోలు కొన్ని తీసి తరువాత ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి ద్వారా హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయిని ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారించడానికి ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ కస్టడీలో కూడా ఉంది. కానీ ఇది వాస్తవం ఎంతవరకు, ఏం జరిగిందనేది పూర్తిగా తెలియాలంటే ఇంకా కొంత విచారణ జరగాలి. కానీ హాస్టల్లో ఎటువంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదు, ఎటువంటి కెమెరాలు దొరకలేదు, ఎటువంటి వీడియోలు దొరకలేదు. కెమెరాలు లేవు, ఎటువంటి వీడియోలు లేవని చెప్తే అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు నమ్మట్లేదు. మీకు ఎలా తెలుసు? విచారణ జరిగితే కదా తెలిసేది, విచారణ జరగంది మీకు ఎట్లా తెలుస్తుంది అని వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడుతూ గలబా చేస్తూ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని సంఘటనల ద్వారా తెలిసింది, కొన్ని ఎంక్వైరీల ద్వారా తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి పాలకొల్లు నియోజకవర్గం నిమ్మల రామానాయుడు నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి, ఒక వైసీపీ ఫ్యామిలీకి చెందినటువంటి అబ్బాయి అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోయినసారి జరిగినటువంటి ఎలక్షన్లో ఆ అబ్బాయి టీడీపీకి వ్యతిరేకంగా, రామానాయుడు గారికి వ్యతిరేకంగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందని తెలుస్తున్నది. ఆ అబ్బాయికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీలో ఉంది. అంటే ఇది వైసీపీలో అంటే మనం జరిగిన విషయాలు చెప్పుకుంటున్నాం. దీని గురించి పూర్తిగా కుట్రకోణం ఉందా, ఈ కుట్ర ఎవరు చేశారు అనేది తెలియాలంటే ఇంకా కొంత టైం పడుతుంది. ఒకవైపు ముంబై నటి కాదంబరి కేసు గురించి సంచలన వార్తలు వెలువడుతూ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా దాంట్లో ముద్దాయిలుగా నిలబడి ఎంక్వైరీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి అది రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టిస్తున్న సమయంలో ఇది బయటికి వెలువడటం, ఈ సంఘటన జరగటం, దీని మీద ఆ కాలేజీలో
ధర్నాలు ఉద్రిక్తతల మధ్య ఆ కాలేజీ ఉండటం యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తెలియాలంటే ఇంకా 1-2 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఆ అమ్మాయిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇది పూర్తి స్థాయి గురించి పూర్తి వివరాలు వాస్తవాలు ఏంటో తెలియాలంటే ఆ అమ్మాయి కూడా నోరు విప్పి మొత్తం చెప్పాలి. కానీ బయట ప్రచారం జరుగుతున్నట్టు హిడెన్ కెమెరాలో అయితే ఏమీ దొరకలేదు, ఎటువంటి వీడియోలు కూడా దొరకలేదు. అంటే దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే అక్కడ వీడియోలు పెట్టడం అంటూ జరిగితే ఆ అమ్మాయి ద్వారానే వీడియోలు పెట్టుండాలి. ఆ అమ్మాయి కావచ్చు లేదా ఎవరైనా స్టూడెంట్స్ ద్వారానే అక్కడ కెమెరాలు పెట్టుండొచ్చు. ఎందుకంటే ఈ సంఘటనకి యాజమాన్యానికి మాత్రం ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే కాలేజీ నడిపే ఇటువంటి యాజమాన్యం కూడా ఇటువంటి చర్యలు చేయదు, ఇటువంటి చర్యల్లో పాల్గొనదు. ఎందుకంటే అది ఆత్మహత్యా సదృశ్యమే. ఇటువంటి చర్యల్లో ఒకవేళ వాళ్ళ పాత్ర ఉందని తెలిస్తే ఇంతకంటే ఆత్మహత్యా సదృశ్యం ఇంకేం లేదు. కాబట్టి ఆ అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు. దీంట్లో జరిగిన సంఘటనలో మేనేజ్మెంట్కి ఇటువంటి బాధ్యత కూడా ఉండకపోవచ్చు. సరే, పూర్తి విషయాలు 1-2 రోజుల్లో విచారణలో బయటపడే అవకాశం ఉంది. కానీ దీనిలో ప్రభుత్వం మాత్రం చాలా వేగంగా స్పందించిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కుట్రకోణం ఉందా, కుట్రకోణం లేదా అనేది నాకు తెలిసినంతవరకు ఎక్కువ % కుట్రకోణం ఉండేదానికి అవకాశం ఉంది. 1-2 రోజులు అది కూడా తేలిపోతుంది. నమస్కారం.